తాజా అంశాన్ని చూస్తున్నాం. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపూడి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు 2 కల్వర్టుల మధ్యలో పడి ఇరుక్కుపోయింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి ధనుంజయ్ను అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, ప్రమాదం ఎప్పుడు జరిగింది? ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి? ఈ కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపూడి సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంగా కూడా చెప్పొచ్చు. దాదాపు విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి దివాకర్ ట్రావెల్స్ బస్సు కలవట్టు లో బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు ఈ ప్రమాద ఘటనలోనే 6 చనిపోయారు. డ్రైవర్ సహా మొత్తం 6 ప్రయాణికులు చనిపోయారు. ఇంకా ఈ సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. బస్సులోంచి మృతదేహాలు వెలికి తీసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే తెల్లవారుజామున విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఈ కలవట్టు సమీపంలో రాగానే అదుపు తప్పి కలవట్టులోకి పడిపోయింది. దీంట్లో నీళ్లు కూడా ఉండడంతో బాగా ఎక్కువ ప్రమాదం జరిగింది. దాదాపుగా 30 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరందరినీ కూడా స్థానిక నందిగామ ఆసుపత్రికి తరలించారు. దాదాపు ఇంకా సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. 30 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా మొత్తం 6 ప్రయాణికులు ఇప్పటివరకు మృతి చెందారు. ఇంకా కొంతమంది మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ధనుంజయ్, ఈ ప్రమాదం సరిగ్గా ఏ సమయానికి జరిగింది? సరిగ్గా తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఇది ముళ్లపూడి సమీపానికి వచ్చింది. జాతీయ రహదారిపై నిద్రమత్తులో ఉన్నట్టుగా డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో కలవట్టును ఢీకొన్నట్టుగా తెలుస్తుంది. అయితే కలవట్టును ఢీకొన్న వెంటనే కూడా ఈ లోపల బాగా లోతుగా ఉండడంతో ఆ బస్సు పూర్తిగా బోల్తా పడింది. ఆ బస్సు బోల్తా పడడంతో ఈ ఘోర దుర్ఘటన జరిగినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధనుంజయ్, ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం గాయపడిన వాళ్ళంతా కూడా నందిగామలోని ప్రైవేట్ ఆసుపత్రికి, అలాగే స్థానిక ఆసుపత్రి కూడా, ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించారు. వారందరికీ కూడా అక్కడ చికిత్స అందిస్తున్నారు. దాదాపుగా 30 మందికి పైగా ప్రయాణికులందరికీ కూడా గాయాలయ్యి వీరందరినీ కూడా 3 అంబులెన్సుల్లో అక్కడ నందిగామ ఆసుపత్రికి తరలించారు. అయితే ధనుంజయ్, బస్సు 2 కల్వర్టుల మధ్య ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. దాన్ని బయటకు తీసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో సహాయ పునరావాస కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోలీసులు అలాగే అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా బస్సు పడిపోయిన చోట నుంచి కూడా దాన్ని లోపల ఉన్నటువంటి వారిని వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆ గాయపడిన వారందరినీ కూడా ఆ బస్సులోంచి వెలికి తీసి ఆసుపత్రికి తరలించారు. ఇక మృతులని ఒక్కొక్కరిగా వెలికి తీస్తున్నారు. ప్రస్తుతం అయితే బస్సు బోల్తా పడిపోవడంతో పూర్తిగా కలవట్ల మధ్యలో ఇరుక్కుపోవడంతో అక్కడి నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు కొంత ఆలస్యం ఏర్పడుతుంది. ప్రత్యేకించి కలవట్టు దగ్గర కూడా కొంచెం నీరు బురద ఉండడంతో కూడా ఈ సహాయ చర్యలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ధనుంజయ్, గాయపడ్డ వారిని ఏ ఆసుపత్రులకు తరలించారు? ప్రస్తుతం గాయపడిన ప్రయాణికులందరినీ కూడా నందిగామలోని ప్రైవేట్ ఆసుపత్రి, అలాగే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులు కూడా తరలించడం జరిగింది. వారికి వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. వీరంతా కూడా విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ప్రయాణికులు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి అధికారులు వెంటనే సహాయక చర్యలు మొదలుపెట్టారా, లేదా ఆలస్యం ఏమైనా జరిగిందా? అంటే ప్రమాదం జరిగిన తెల్లవారుజామున 5 గంటల సమీపంలో జరగడంతో అక్కడ స్థానికులు తక్షణం పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు స్థానికుల సాయంతో అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా ఈ సహాయ పునరావాస చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం బస్సులోంచి ఇంకా మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తంగా ఈ ప్రమాదంలో 6 మాత్రం చనిపోయారు. మరో 2 మృతదేహాలు ఇరుకుని ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ధనంజయ్, చనిపోయిన వారు, గాయపడ్డవారు ఏ ప్రాంతానికి చెందిన వారు, వారి గురించి ఏమైనా వివరాలు తెలిసాయా? ఇంకా దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. విశాఖ నుంచి వీరంతా బయలుదేరడంతో కొంతమంది హైదరాబాద్ అలాగే విశాఖకు చెందినటువంటి వారిగానే భావిస్తున్నారు. పూర్తిగా ప్రైవేట్ ట్రావెల్స్ కావడంతో ఈ ప్రయాణికుల వివరాలందరిలో కాస్త ఇంకా గందరగోళం ఏర్పడుతుంది. ప్రస్తుతం పోలీసులు అక్కడ విశాఖలో ఉన్నటువంటి దివాకర్ ట్రావెల్స్ సంబంధించినటువంటి వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదంపై పోలీసులు ఏమంటున్నారు ధనుంజయ్? ప్రస్తుతం అయితే ఈ బస్సు ఘోరంగా బోల్తా పడడం, అలాగే కలవట్టు మధ్యలోకి బోల్తా పడడంతో ఇది పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యంగానే పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో జోగడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ధన్యవాదాలు ధనుంజయ్.
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపూడి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రెండు కల్వర్టుల మధ్య పడి ఇరుక్కుపోయింది. ఈ జరిగిన ప్రమాదంలో 6 చనిపోయినట్లు తెలుస్తోంది. మరియు చాలా మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్ని నందిగామలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెనుగంచిప్రోలు మండలం ముళ్లపూడి వద్ద డివైడర్ను ఢీకొని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కల్వర్టులో పడిపోయింది. ప్రమాదంలో 6 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. గాయపడిన వారిని నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కల్వర్టు మధ్యలో చిక్కుకున్న బస్సును బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. చిలకల్లు టోల్గేట్ కాదండి, ఈ ముళ్లపాడు క్రాస్ రోడ్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. మధ్యలో కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెనుగంచిప్రోలు మండలం ముళ్లపూడి వద్ద డివైడర్ను ఢీకొని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కల్వర్టులో పడిపోయింది. ప్రమాదంలో 6 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. గాయపడిన వారిని నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కల్వర్టు మధ్యలో చిక్కుకున్న బస్సును బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. అందుకనే అన్నా నేను ఒక 2 నెలలు రమ్మన్నా.